నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. ఇక్కడ కనిపిస్తున్న విజువల్స్ చూడండి. ఒక చిన్నారిని తన నడుముకు చుట్టుకొని ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తోంది. రోడ్డు సరిగ్గా లేదు. గుంతలమయమైన రహదారిపై సుమారు 3 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లి ఆ చిన్నారిని ఆసుపత్రికి చేర్చింది. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న ఆమె హాస్టల్ వార్డెన్. అనారోగ్యంతో ఉన్న చిన్నారి 7వ తరగతి చదువుతోంది. ఇది ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం ప్రాంతంలో జరిగిన సంఘటన. తీవ్ర అస్వస్థతకు గురైన 7వ తరగతి విద్యార్థిని ఓ మారుమూల గిరిజన గ్రామం నుంచి గుంతలతో కూడిన కష్టతరమైన రహదారిపై తన నడుముకు కట్టుకొని దాదాపు 6 కిలోమీటర్లు మోసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన ఉపాధ్యాయురాలిని ఆంధ్రప్రదేశ్ శిశు మహిళా సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అభినందించారు. 7వ తరగతి చదువుతున్న భువనేశ్వరి అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన పార్వతీపురం మండలంలోని గుమ్మలక్ష్మీపురం గిరిజన బాలికల సంక్షేమ పాఠశాలలో చోటు చేసుకుంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పాఠశాల వార్డెన్ హేమాని ఏమాత్రం వెనుకాడకుండా రంగంలోకి దిగింది. విద్యార్థి పరిస్థితి విషమించడంతో హేమాని తాత్కాలిక డోలీలో బాలికను నడుముకు కట్టి వైద్య సహాయం కోసం కష్టతరమైన భూభాగంలో దాదాపు 6 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్లింది. భువనేశ్వరిని పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించింది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. వార్డెన్ హేమాని చేసిన పనికి ఆమెను మంత్రి ఘనంగా సన్మానించారు. ఈ వీడియో ఒక సాధారణ వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పెట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. భద్రగిరి హాస్టల్లో వార్డెన్ అయితే ఒక అమ్మాయికి ఒంట్లో బాగాలేకపోతే ఇంటికి పంపించేశారు. అంటే ఇంటికి వెళ్ళిపోయింది అమ్మాయి. మళ్ళీ అమ్మాయికి అక్కడ ఒంట్లో బాగాలేదు అని తెలిసి అమ్మాయి వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తే అక్కడ హాస్పిటల్ తీసుకురావడానికి వాళ్ళ ఊరికి అక్కడ రోడ్డు సరిగా లేదు. ఆ రోడ్డు మామూలు నడక మార్గంలో 3 కిలోమీటర్లు అమ్మాయిని ఎత్తుకొని తీసుకొని వచ్చింది మా వాద్య. ఏడో తరగతి అమ్మాయి